హలో అండి, అందరూ ఎలా ఉన్నారు? నేను మొన్న చేపల పులుసు వీడియో పోస్ట్ చేశా కదండి. అది చాలా అంటే చాలా బాగా వ్యూస్ వచ్చాయండి. నా వీడియోస్లో లెంత్ వీడియోస్లో ఆ వీడియోకి చాలా బాగా వ్యూస్ వచ్చాయండి. చాలా 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 థ్యాంక్స్ అండి. మీ అందరికీ ఇలాగే సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను. మీ ముందుకి ఇంకా మంచి మంచి వీడియోస్ని, రెసిపీస్ని అన్నిటిని తీసుకొస్తాను. ఇలాగే సపోర్ట్ చేయండి. ఇప్పుడు నేను చూపించేది ఎగ్ దమ్ బిర్యానీ అండి. ముందుగా ఒక 8 గుడ్లు తీసుకొని ఉడకపెట్టుకొని పక్కన పెట్టుకోవాలండి. తర్వాత ఇక్కడ 2 గ్లాసులు బియ్యం తీసుకున్నానండి. మీరు కావాలంటే సన్న బియ్యం బదులు బాస్మతి రైస్నైనా యూస్ చేయొచ్చు, పర్వాలేదు. నేను సన్న బియ్యం వాడుతున్నాను. ఇక్కడ 2 గ్లాసుల బియ్యానికి 4 గ్లాసులు వాటర్ వేసుకోవాలండి. వేసుకున్న తర్వాత ఇందులోనే మసాలా దినుసులన్నీ వేసుకోవాలండి. కొద్దిగా దాల్చిన చెక్క, లవంగ మొగ్గ, యాలకులు అవన్నీ కొద్దిగా వేసుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసి పొయ్యి మీద పెట్టుకోవాలండి. పెట్టుకున్న తర్వాత ఇందులోనే రెండు పచ్చిమిరపకాయ ముక్కల్ని వేసుకోవాలి. వేసుకున్న తర్వాత బిర్యానీ ఆకులు, కొంచెం ఒక 2 స్పూన్స్ నెయ్యి వేసుకోవాలండి. నెయ్యి వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. నెయ్యి వేసుకున్న తర్వాత ఒకసారి కలుపుకొని మూత పెట్టుకోవాలండి. ఈ రైస్ ఒక 70% ఉడికితే సరిపోతుందండి. ఫుల్గా ఉడకక్కర్లేదు. 70% ఉడకపెట్టుకుంటే సరిపోతుంది. కలుపుకున్నాం కదండి. కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఉడికిపోయిన తర్వాత నేను చూపిస్తున్నాను రైస్ మీకు. ఇప్పుడు ఉడికిపోయిందండి రైస్. ఒకసారి కలుపుకొని ఈ రైస్ని వాటర్ నుండి సపరేట్ చేసుకోవాలండి. చూడండి, ఇలా 70% ఉడికితే సరిపోతుంది. నేను చేత్తో కూడా ఇలాగా చూపిస్తున్నానండి. చేత్తో కూడా నొక్కి చూపిస్తున్నాను రైస్ని. చూడండి వీడియోలో. ఇలా ఉడికితే సరిపోతుందండి. ఇప్పుడు పక్కన గిన్నె పెట్టుకుని స్టవ్ ఆన్ చేసి ఇందులోనే ఒక 2 స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ వేసుకున్న తర్వాత ఒక ఉల్లిపాయని, ఒక మీడియం సైజ్ ఉల్లిపాయని సన్నగా ముక్కలుగా కోసుకొని వేయించుకోవాలండి. బ్రౌన్ కలర్లో వచ్చే వరకు వేయించుకోవాలి ఈ ఉల్లిపాయ ముక్కల్ని. ఇలా వేయించుకున్నాక ఈ బ్రౌన్ కలర్లో వచ్చాయి కదండి. ఇప్పుడు వీటిని సపరేట్ గిన్నెలోకి తీసుకోవాలండి. సపరేట్ గిన్నెలోకి తీసుకున్న తర్వాత ఇందులోనే మీకు కావాలంటే ఇంకొక 2 స్పూన్స్ అయినా 1 స్పూన్ అయినా ఆయిల్ వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఇందులోనే కొంచెం నెయ్యి వేసుకోవాలండి. కొంచెం నెయ్యి ఎక్కువ పడిపోయిందండి, ఏమనుకోకండి. మీరు కొంచెం 2 స్పూన్స్ వేసుకుంటే సరిపోతుంది. వేసుకున్నాం కదా, ఇందులోనే కొంచెం కారం వేసుకోవాలండి. చిటికెడు కారం, చిటికెడు పసుపు వేసుకొని మనం గుడ్లు పక్కన పెట్టుకున్నాం కదండి పెంకు తీసి, ఆ గుడ్లు ఒక్కొక్కటిగా వేసుకొని బ్రౌన్ కలర్లో వేయించుకోవాలి. కావాలంటే ఇక్కడ మీరు గుడ్లకి ఘాట్లైనా పెట్టుకోవచ్చు. నేనైతే పెట్టలేదండి. అవి పక్కకు తీసుకున్న తర్వాత ఇందులోనే మళ్ళీ ఇంకొక ఉల్లిపాయ తీసుకొని ఈనుల్లా కోసుకోవాలండి. సన్న ముక్కలు కోసుకున్న తర్వాత అందులోనే 2 పచ్చిమిరకాయలని ముక్కలుగా కోసుకొని వేయించుకోవాలండి. బ్రౌన్ కలర్లో వచ్చే వరకు కొంచెం వేయించుకున్న తర్వాత ఇందులోనే ఒక టమాటా, మీడియం సైజ్ టమాటా చిన్న ముక్కల కింద కట్ చేసుకుని ఆ టమాటాను కూడా అందులో వేసుకోవాలి. టమాటా ముక్కలు కూడా వేసుకుని వేయించుకుంటున్నాం కదండి. ఈ టమాటా ముక్కలు కూడా బాగా మగ్గిపోవాలండి. మగ్గిపోయిన తర్వాత ఇందులోనే మనం ఇందాడ రైస్లో వేసుకున్నాం కదండి మసాలా దినుసులు, సేమ్ అలాగే ఇందులో కూడా మసాలా దినుసులు కొద్దిగా వేసుకోవాలండి. వేయించుకోవాలి. అవి కూడా వేయించుకున్న తర్వాత ఇందులో కొంచెం పసుపు,
పసుపు కాదండి, సారీ, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. నేను చెప్పడం మర్చిపోయాను వీడియోలో. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా అప్పటికప్పుడు చేసుకున్నదైతే బాగుంటుందండి, రుచికి బాగుంటుంది రుచి. అప్పటికప్పుడు చేసి పెట్టుకున్న కొంచెం సరిపోతుందండి అల్లం వెల్లుల్లి పేస్ట్. వేసుకున్నాక అది కూడా వేయించేసాక పచ్చివాసన పోయేదాకా వేయించుకున్నాక ఇందులోనే చిటికెడు పసుపు, రుచికి సరిపడా కారం, అలాగే టేస్ట్కి తగినంత సాల్ట్ వేసుకొని బాగా వేయించుకోవాలి. వేయించుకున్నాం కదండి. ఇలా వేగిన తర్వాత ఇందులో ఆయిల్ సపరేట్ అయిన తర్వాత ఇందులోనే ఒక స్పూను ధనియాల పొడి, కొంచెం గరం మసాలా, కొంచెం జీలకర్ర పొడి వేసుకొని బాగా వేయించుకోవాలి. ఇందులోనే కొంచెం కొత్తిమీర, పుదీనా కూడా వేసుకొని వేయించుకోవాలి. అవి కూడా ఇవి బాగా మగ్గిన తర్వాత ఇందులోనే మనం ముందుగా ఉల్లిపాయ ముక్కల్ని బ్రౌన్ కలర్లోకి వచ్చే వరకు వేయించుకున్నాం కదండి, అవి కొద్దిగా వేసుకోవాలండి. కొద్దిగా వేసుకొని అవి కూడా వేయించుకోవాలి. వేయించుకున్న తర్వాత మనం పక్కన పెట్టుకున్నాం కదా ఉడకబెట్టుకున్న గుడ్లని, అవి ఒక్కొక్కటిగా వేసుకొని ఈ మసాలా మొత్తం ఆ గుడ్లకి పట్టించాలి బాగా. ఆ గుడ్లు చిదక్కుండా విరక్కుండా జాగ్రత్తగా మసాలా ముద్దను మొత్తం ఈ గుడ్లకి పట్టించాలి. పట్టించాం కదా, ఇప్పుడు ఒక గిన్నె తీసుకొని ఆ గుడ్లన్నీ అందులో వేసుకొని కొంచెం మసాలాని కొంచెం తీసేయాలండి. తీసిన తర్వాత ఇప్పుడు నేను చూపిస్తున్నాను కదా, కొంచెం తీసిన తర్వాత కొంచెం ఆయిల్, కొంచెం కర్రీ ఉంది కదా, ఇందులో గ్రేవీ ఉంది కదా, ఇందులోనే ఇప్పుడు కొంచెం మనం పక్కన పెట్టుకున్న రైస్ని అందులో వేసుకున్న తర్వాత పక్కన పెట్టిన గుడ్లను కూడా ఒక్కొక్కటిగా వేసుకోవాలి. వేసుకున్న తర్వాత దాని మీద మళ్ళీ రైస్ కొంచెం వేసుకొని ఇందులోనే మనము కొద్దిగా ఇలా బ్రౌన్ కలర్లో వేయించుకున్న ఉల్లిపాయ ముక్కలు సగం ఉంటాయి కదండి, అవిను కొత్తిమీర, పుదీనా కూడా కొంచెం వేసుకొని మూత పెట్టుకొని ఒక పావు గంట సేపు మగ్గనివ్వాలండి. సిమ్లోనే పెట్టాలి, హై ఫ్లేమ్లో పెట్టకండి, సిమ్లో పెట్టి మగ్గనివ్వాలి. అంతేనండి. రెసిపీ ఎలా ఉందో ఒకసారి ట్రై చేయండి. ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. నన్ను ఇలాగే సపోర్ట్ చేయండి. చూశారు కదా ఈ రెసిపీని. నేను మళ్ళీ వేరొక రెసిపీతో మీ ముందుకు వస్తాను. అంతవరకు ఉంటాను. బాయ్ బాయ్.